హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హలో, బడుగు గణేష్ అఫీషియల్ ఛానల్ కి అందరికీ స్వాగతం. హలో. ఈరోజు మేము అందరం కూడా చిన్న ట్రిప్ కు పోతాం అన్నట్టు. చిన్న ట్రిప్ కాదు, పెద్ద ట్రిప్. హలో. యాదగిరి గుట్ట ఉన్ను స్వర్ణగిరి, సప్తగిరిగా విలవడబెట్టి స్వర్ణగిరికి బయలుదేరాం. ఇప్పుడే హన్మకొండ డిమార్ట్ ఇప్పుడే దాటుతాం. ఇప్పుడే బయలుదేరుతాం. స్వర్ణగిరి ఎట్లా ఉన్నది, ఏ విధంగా ఉన్నది అనేది మీ అందరికి కూడా చూపిస్తాను. నా వెనక బడుగు గణేష్ ఉన్నాడు, చాలా ఉన్నారు. ఎందుకు పోతుంది అంటే డబ్బున కొట్టి పెడతాం కదా, ఒక్కొక్కసారి ఏమన్నా అది పోతే పోతుంది కావచ్చు కానీ ఊకే పోతుంది. ఎప్పుడో ఒక్కసారి అది చూసుకోం కదా. ఈమె పేరు భాస్కర్ల సప్న అంటారు. అనుకోకుండా ఇప్పుడు చాలా రోజుల నుంచి వెళ్ళి స్వర్ణగిరికి స్వర్ణగిరి ప్లాన్ ఉండే, కానీ ప్లాన్ కాదు, అది ప్లానే. నాకు ఫిలానే అంటే నేను ఫిలానే అయితే పోతామని అనుకున్నాము. ఇవాళ సెట్ అయింది, పోతున్నాము. మంచిగా సగం దూరం కూడా పోలేదు, పోతున్నాము. పోయినాక ఎట్లుంటది, మేము ఏం చేస్తాం, ఏం చూపిస్తాం అనేది వీడియో రూపంలో చూపిస్తాం. చూడండి. ఆడమెట్లగా ఆడమెట్లగా కూర్చోబెట్టి కూడా మేము చూపిస్తాం.
సువర్ణ పుష్పాలంకరణ తర్వాత స్వామివారి శేషవస్త్రం ఇది. అంటే జీవితం ధన్యంతో సమానం స్వామివారి శేషవస్త్రం. సువర్ణ పుష్ప అర్చన ఆయనకు చెప్పలేదు. అది చేయించుకుంటే ఇట్లాంటి వస్త్రాన్ని ఇస్తారు. ఇట్లాంటి వస్త్రం కాదు, స్వామివారి శేషవస్త్రం. శేషవస్త్రం అర్చన చేయించుకున్న వాళ్ళకి ఉంది. మేము చాలాసేపు అయితే ఫొటోస్ దిగినాం మంచిగా. ఇప్పుడైతే లడ్డూలు తీసుకోవడానికి వచ్చినాం. ఇగో లడ్డూల కౌంటర్ ఇది. టికెట్ కౌంటర్ ఒక దగ్గర ఉన్నది, ప్రసాదాలు ఇచ్చే కౌంటర్ ఒక దగ్గర ఉన్నది. దాగు అక్కడ ఉందాగో, ఇక్కడ కనిపిస్తుంది కదా. అందరు మంచిగా చల్లగా అది కింద కూర్చున్నారు. అందరు కూర్చున్నారు. పీపుల్ చల్లగా కొట్లాలు తింటే కానీ పరంగా ఇట్లా మంచిగా కూర్చున్నారు. శివాలయంలోకి పోదామని అంటే అది క్లోజ్ చేస్తున్నారు. శివాలయం మా వాళ్ళు ఇంట్లోకి పోయిర్రు. బస్సులలో చూడండి, కిటికీలలోకి వెళ్ళి దునుకుతురు మొత్తం ఘోరంగా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే గుట్ట కిందికి దిగినాం. దిగి కొంచెం లంచ్ చేయలేదు కదా, లంచ్ చేసినాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మా వాళ్ళే. లంచ్ కూడా చేసినాం, అయిపోయింది. ఇక్కడ కనిపిస్తున్న కారు ఇది మాదే. ఇక ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళా స్వర్ణగిరికి పోతాం. స్వర్ణగిరికి వచ్చినాము. ఇగో ఇదే ఇప్పుడే దిగినాం స్వర్ణగిరిలో. టెంపుల్కి అయితే పోతున్నాం దర్శనం చేసుకోవడానికి. ఎట్లా ఉంది అనేది చూపిస్తా, మేము ఏమేమి చేస్తాం అనేది చూపిస్తా, చూడండి. ఓకేనా? హాయ్ అమ్మ గణేష్. ఇట్లా పోదామా, దీని మీదకి వెళ్ళి ఇట్లా పోదామా, మెట్ల మీదకి వెళ్ళి. అందరు ఇట్లానే పోతురు కదా, వచ్చేటప్పుడు ఇట్లా రావచ్చు. మెట్ల ద్వారా పోవడానికి ఇది. మెట్ల ద్వారా అయితే వెళ్తున్నాం స్వామివారి దగ్గరికి, దర్శనం చేసుకోవడానికి పోతున్నాము. ఏమైంది, గీ కొన్ని మెట్లు ఎక్కుతానే నీకు ఆశ వస్తుందా, నిద్ర వస్తుందా? అది ఆర్టిఫిషియల్, అట్లా పెడతారు అన్నట్టు. మేమైతే ఫస్ట్ కోనేరులకే పోతున్నాం దర్శనం కాకముందే. పద్మనాభ స్వామి
పడుకొని ఉంటాడు కదా అందులోకి. కోనేరులోకి పోయి వచ్చినాం, మంచిగా ఫొటోస్ దిగినాం, అయిపోయింది. ఇప్పుడు దర్శనంకి పోతున్నాం మళ్ళా. చూడరు ఎంత మంచిగా ఉందో అసలు. అలా లైట్లు వేసారు, లైట్లు కూడా మనం పైకి వెళ్ళాలి. ఈడ గంట కొట్టడానికి కొట్లాడుకుంటారు, నేను కొడతా అంటే నేను కొడతా అని. గంట చాలా పెద్ద ఉంది. కొంచెం నైట్ అయితే మంచిగా కనిపిస్తుంది, ఇంకా వ్యూ అయితే లైట్లతోటి ఇంకా మంచిగా కనిపిస్తుంది అసలు.